కార్యక్రమ అధ్యక్షులు, వేదికపై ఉన్న వివిధ ప్రజా సంఘాల నాయకులందరికీ, ఇక్కడ వేలాదిగా హాజరైనటువంటి ప్రజలు, ప్రజా సంఘాల సభ్యులు, కార్యకర్తలు, కామ్రేడ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజున ఈ ప్రజా సంఘాల ఐక్య వేదిక ఎందుకోసం ఈ ధర్నా నిర్వహిస్తుందనేది మన వేదిక కన్వీనర్ కామ్రేడ్ వీరయ్య గారు చాలా వివరంగా మీకు చెప్పున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ ప్రజలకు వ్యతిరేకంగా ఉంది, ప్రజలకు ద్రోహం చేసేదిగా ఉంది. ముఖ్యంగా పేద ప్రజలకు, బలహీన వర్గాలు, కష్టజీవులు వీళ్ళెవరిని పట్టించుకునే విధంగా ఈ బడ్జెట్ ఉంది. మరొక పక్క బడా పెట్టుబడిదారులు, కోటేశ్వర్లు, కార్పొరేట్ శక్తులకు ఊతమిచ్చేదిగా, వాళ్ళకు సౌకర్యాలు పెంచేదిగా, వాళ్ళ పనులు తగ్గించేదిగా, ప్రజల కష్టార్జితాన్ని మరింత దోచుకునే విధంగా వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా ఈ బడ్జెట్ ఉన్నది. అందుకోసం ఈ బడ్జెట్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలన్నీ కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలనే ఆలోచనతో ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. వాస్తవానికి ప్రజా సంఘాల ఐక్య వేదిక ఈ యొక్క కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా జరిగే కార్యక్రమం మాత్రమే కాదు, రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో జరిగే అన్ని సమస్యల పైన, అది కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలకు వ్యతిరేకంగా ఏ చర్య చేసినా సరే వాళ్ళకి వ్యతిరేకంగా ప్రజలందరినీ సమీకరించి పోరాడే సంఘం అభివృద్ధి అవుతుంది. ఆ రకంగా చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. ఈ ప్రజా సంఘాల ఐక్య వేదిక ఇవాళ కొత్తగా పుట్టిందేం కాదు. గత 2-3 సంవత్సరాలుగా ఈ వేదిక పనిచేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 జిల్లాల్లో పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసం ఇళ్లు నిర్మించి పోరాటం చేసేదానికి, భూములు పోయే వాళ్లకు నష్టపరిహారాలు సాధించేదానికి అనేక పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఈ వేదిక ఉన్నది. ముఖ్యంగా ఇళ్ల స్థలాల పోరాటంలో ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం కానీ, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కానీ పేదలకు వ్యతిరేకంగా గుడిసెలు పీకేయడానికి, బుల్డోజర్లతో తొక్కడానికి, కేసులు పెట్టడానికి, ఆడవాళ్ళు పిల్లలైన విశిక్షణ కూడా లేకుండా 100 మందిని నిర్బంధాలు పాలు చేయడానికి వ్యతిరేకంగా ఎంత వీరోచితంగా పోరాటాలు సాగించడం అందరికి తెలుసు. అందుకే ఇప్పటి వరకు కాకి మోకలు ఎన్ని కేసులు పెట్టినా, నిర్బంధాలు ఎన్ని వచ్చినా సరే కొన్ని వేల గుడిసెల్లో ఇప్పటికీ పేదల నివాసం ఉంటున్నారు. ఒక్క గుడిసె కూడా తొలగించే అవకాశం లేకుండా పోరాటాలు జరుగుతున్నాయి. అంతేకాదు ఈ వేదిక నుంచి హెచ్చరిక చేస్తున్నాం, ఆ గుడిసెల్లో ఇప్పటి వరకు పోరాడుతున్నటువంటి వాళ్ళది హన్మకొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, జగిత్యాల కావచ్చు, ఇంకా అనేక జిల్లాల్లో 20 జిల్లాల్లో సాగుతున్న ఈ పోరాటంలో ఉన్న కార్మికులందరికీ అనేక మంది ఇక్కడ హాజరై ఉండొచ్చు. వాళ్ళందరికీ వేదిక ఒక విజ్ఞప్తి చేస్తున్నది, హామీ ఇస్తున్నది, ఒక్క గుడిసె కూడా ఖాళీ చేసే సమస్య లేదు. పట్టాలు వచ్చేదాకా, అట్లాగే కొత్త ఇల్లు నిర్మించేదాకా, డబుల్ బెడ్రూమ్ వచ్చేదాకా, లేక వీళ్ళన్న ఇందిరమ్మ ఇల్లు, రాజీవ్ ఇల్లు వచ్చేదాకా వదిలే సమస్య లేదు. అది గత కేసీఆర్ ప్రభుత్వం చేసిన వాగ్దానం అమలుపకుండా ప్రజలకు పంగనాలు పెట్టినందువల్లనే వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టారు. ప్రజలు వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టారు కదా, నన్ను గత్తెక్కించారు కదా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు సంతోషపడితే సంబరం కాదు. చేసిన వాగ్దానాలు, ఎన్నికల్లో అధికారం కోసం, అధికారం రావడం కోసం చెప్పిన ప్రతి మాట అమలు జరిపి తీరాలి. అట్లా అమలు జరిపేదానికి రేపు వచ్చే బడ్జెట్, ఇప్పుడు కేంద్రం వారు బడ్జెట్ ప్రవేశపెట్టారు, నా రుచి మనకు దొరికింది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా పెట్టలేదు, రేపు పెట్టబోతున్నారు ఇంకొక 15 రోజుల్లో, 20 రోజుల్లో. అందుకే ముందే రేవంత్ రెడ్డి గారికి చెప్పడం కూడా ఈ సదస్సు యొక్క ఉద్దేశం. పెట్టిన మోడీ గారికి పెట్టిన బడ్జెట్ ఎంత మొదలష్టంగా ఉందో చెప్పాలి, దాన్ని మార్చుకోమని చెప్పాలి. పార్లమెంట్ లో చివరి బడ్జెట్ ఆమోదం పొందే నాటికి తగిన సవరణలు చేయాలని ఈ సదస్సు డిమాండ్ చేయాలి. దాంతో పాటు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేయాలి, నువ్వు పెట్టబోయే బడ్జెట్ లో ఈ ప్రజలకు సంబంధించి ఏమేమి వాగ్దానం చేశావు ఇక్కడ ఉన్న నాయకులందరూ చెప్తారు. ఒక్కొక్క రంగం గురించి, వ్యవసాయ కార్మికులకు ఏం చెప్పాడు, రైతులకు ఏం చెప్పాడు, లేదు వృత్తిదారులకు ఏం చెప్పాడు, దళితులకు, గిరిజనులకు ఏం చెప్పాడు, మహిళలకు ఏం చెప్పాడు, విద్యార్థులు, యువకులకు ఏం చెప్పారు. రకరకాల డిక్లరేషన్లు ఇచ్చారు రాష్ట్రంలో. ఈ డిక్లరేషన్లు అమలు జరగాలంటే మాటలతో అమలు జరగవు, మైకుల్లో ఉపన్యాసాలతో అమలు జరగవు. రేపు బడ్జెట్ లో డబ్బులు కేటాయించాలి, ఆ కేటాయించిన డబ్బులు ఖర్చు పెట్టాలి. నువ్వు ఆ కేటాయింపులు జరపండి అని చెప్పడానికి ఎంతెంత కేటాయించాలో మనవాడంత లెక్కలు తయారు చేశారు ఒక్కో రంగం నుంచి. అవన్నీ మీకు చెప్తారు. ఇవన్నీ మీకు చెప్పడం, మీకు అర్థం కావడం కోసం మాత్రమే కాదు,
ఇక్కడ అన్ని జిల్లాల నుంచి హాజరయ్యారు. దాదాపు ఇటీవల కాలంలో ఎన్నడూ జరగనంత పెద్ద ఎత్తున ధర్నా జరుగుతోంది. ఇది చాలా సంతోషం. కానీ ధర్నా చాలా గొప్పగా జరిపారు ప్రజా సంఘాలు వాళ్ళని సంతోషించడానికి కాదు. ఇక్కడ మనమందరం పోగైంది ఇక్కడ జరిగే ప్రతి మాట, ప్రతి తీర్మానాన్ని, ప్రతి విషయాన్ని మళ్ళీ గ్రామాల్లోకి వెళ్ళి చెప్పాలి, పట్టణాల్లో చెప్పాలి, జిల్లాల్లో, మండలాల్లో, డివిజన్లలో సభలు నిర్వహించాలి. మొత్తం ప్రజల్లోకి విస్తృతంగా ఈ భావజాలాన్ని తీసుకుపోవాలి. ప్రజల యొక్క ఆలోచన ఒక భౌతిక శక్తిగా తయారు చేయాలి. ఈ బడ్జెట్ లో తప్పుడు విధానం అమలుపై ఎవరైనా సరే బొడ్లో చేసి నిలేసి వాటిని మార్చుకునే విధంగా మనం పోరాటం చేసే విధంగా ఈ రకమైనటువంటి ఉద్యమం నడవాలి. ఇది కేవలం ఈ ప్రజా సంఘాలు ఇప్పుడు ఒక 20-25 సంఘాలతో మన ఐక్యవేదిక నడుస్తోంది 2 సంవత్సరాలుగా. కొన్ని సమస్యలకే పరిమితం అవుతున్నాం, కొన్ని సంఘాలకే పరిమితం అవుతున్నాం. ఇది కూడా సమస్య చేశాం. అందుకే రాబోయే కాలంలో ఈ కొన్ని సమస్యలకి అంటే ఇళ్ల స్థలాలు, భూముల వరకే కాదు, ఇంకా రకరకాల ప్రజా సమస్యలు ఏ కష్టం కన్నీళ్లు ప్రజలకు వచ్చినా సరే స్పందించే విధంగా దీన్ని విస్తృతపరచాలి ప్రజా సంఘాల ఐక్యవేదికను. అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ఏదో బడ్జెట్ లాంటిది వచ్చినప్పుడు సంవత్సరానికి ఒకసారి కదలడం కాదు, ఎప్పుడు ఎన్ని సందర్భాలు వచ్చినా సరే ప్రతి సందర్భానికి ప్రజల్లో తలలో నాలుకలాగా మీ కష్టం కన్నీళ్ళకు మేము ఉన్నాం, ఇక్కడ ఎర్ర జెండాలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయని చెప్పి ఒక ధైర్యం చెప్పే దానికోసం మనం పూనుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజా సంఘాలంటే వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటియు లేదా ఈ సంఘాలు మాత్రమే కాదు. ఇప్పుడు చూడండి కళాకారులు వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ ఎంతో కాలంగా తమ కళను బ్రతికిస్తున్నారు, తాము బతుకుతున్నారు. కానీ వాళ్ళకి దిక్కులేని పరిస్థితి వచ్చింది తెలంగాణలో. తెలంగాణ అంటేనే జానపద కళలకు కాణాచి లాంటిది. అట్లాంటి తెలంగాణలో దిక్కులేని స్థితిలో ఈ కళలు ఉన్నాయి. ఇట్లాంటి ప్రతి ఒక్క సమస్యను కూడా ట్రాన్స్జెండర్ల సమస్యతో సహా ప్రతి ఒక్క ప్రజా సమస్యని, ప్రతి వర్గ సమస్యని తీసుకుని పోరాడే ఒక విప్లవ పోరాట వేదికగా ఈ ప్రజా సంఘాల వేదిక భవిష్యత్తులో ఉంటుంది. దానికి మీరందరూ సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను. అయితే ఇది కొన్ని సమస్యలకు పరిమితమైంది, ఇంకా విస్తృతం చేయాలని చెప్పాను. రెండో మాట కూడా చెప్పాను నేను. అదేంటంటే కొన్ని ప్రజా సంఘాలకు ఇది పరిమితమైంది, ఇంకా అగ్ని సంఘాలకు కూడా ఇంకా దాన్ని విస్తృతపరచాలి. అంటే దీని అర్థమైంది. దీని అర్థం ఏంటంటే కొన్ని భావజాలలో ఉన్నటువంటి కొన్ని ప్రజా సంఘాలు మాత్రం ఇప్పుడు ఐక్యంగా ఉన్నాయి. ఇక్కడ వేదిక మీద నాయకులంతా ఉన్నారు. కానీ ఇంకా మిగతా చాలా మంది రాష్ట్రంలో ప్రజా సంఘాలు నడుపుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రాజకీయ అభిప్రాయాలు ఒకే విధంగా ఉండకపోవచ్చు, ఒకే రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకపోవచ్చు. మేము అనుకునేది ఏంటంటే భవిష్యత్తులో మా కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటే రాజకీయంగా అభిప్రాయాలు తేడాలు ఉన్నా సరే, వేరే వేరే రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళైనా సరే, ఎర్ర జెండాలే కాదు, పచ్చ జెండాలే కాదు, ఇంకే జెండాలైనా సరే, ఎజెండాలు పక్కన పెట్టి సమస్య కోసం ప్రభుత్వాలు చేసే తప్పుడు పనులకు వ్యతిరేకంగా ఐక్యంగా గొంతు వినిపించే విధంగా పోరాటం చేసే విధంగా మన ప్రజా సంఘాల విస్తృతి జరగాలి. అలా జరగాలంటే ముందుగా వామపక్షాల నాయకత్వం వహిస్తున్న ప్రజా సంఘాలను సంప్రదించాం. ఇప్పటివరకు చాలా రకాల చర్చలు జరిగినాయి. దాదాపు అందరూ అంగీకరిస్తున్నారు కలిసి చేద్దాం, ఇంకా అందరం కలిసి అని. వామపక్షాల ఐక్యత అనేది చాలా చర్చ జరుగుతుంది రాష్ట్రంలో, దేశంలో. ఆ ఐక్యత కంటే ముందు వామపక్ష నాయకుల ఆధ్వర్యంలో ఉన్న ప్రజా సంఘాలను ఐక్యంగా ఉండాలనేది ప్రతిపాదన పెట్టాను. సానుకూలమైన చర్చలు జరుగుతున్నాయి. కొన్ని చిన్న చిన్న టెక్నికల్ అభ్యంతరాలతో కొంత ఆలస్యం జరుగుతుంది. భవిష్యత్తులో బహుశా 2-3 నెలల్లోనే అట్లాంటి విస్తృతమైనటువంటి ఐక్య వేదిక ఏర్పాటయ్యే అవకాశం ఉంది అని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. దాంతో పాటు వామపక్ష నాయకుల ప్రజా సంఘాలే కాదు, వామపక్షాలకు దూరంగా ఉన్న, వామపక్షాలకు వ్యతిరేకంగా ఉన్న ప్రజా సంఘాలు కూడా ఉండొచ్చు. అయినా సరే ఇష్యూ బేస్డ్ గా వాళ్ళతో కూడా కలిసి పనిచేసే దానికోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ ఆలోచన, అభిప్రాయాలు కూడా మీరు కింద జిల్లాల్లో ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు అవసరమైనటువంటి పునాదిని, అందుకు అవసరమైన ఆలోచన ధారణ మీరందరూ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా మంది నాయకులు మాట్లాడాలి, ఎక్కువ సమయం నేను మాట్లాడే అవకాశం లేదు. కానీ ఈ బడ్జెట్ గురించి ఏదైతే ఇప్పుడు ఈ ధర్నా కీలకమైన అంశం కేంద్ర బడ్జెట్ అని పెట్టుకుంటున్నామో దానికి సంబంధించి ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను. బడ్జెట్ ఏంటి, దాంట్లో వివరాలు ఏంటి, వీరయ్య గారు చాలా విషయాలు చెప్పాడు. ఇంకా చాలా విషయాలు వాళ్ళ వాళ్ళ రంగాలకు సంబంధించి బడ్జెట్ లో ఏముంది ఏమి లేదు అనేది మిగతా నాయకులు కూడా మాట్లాడతారు. కానీ ఈ బడ్జెట్ ఇలా ఉంది, ఇలా ఉండకూడదని విమర్శించడం వరకే సరిపోదు, మనం ఎలా ఉండాలో కూడా చెప్పాలి. అందుకే ఒక 8 అంశాల్లో మార్పులు జరగాలని చెప్పి మన సంఘం తీర్మానం చేసి, అంటే మన వేదిక తీర్మానం చేసి
ఆ కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. మన డిమాండ్లు ఏంటో చెప్పాలి, మోడీ గారికి పంపించాలి. ఏమిటా డిమాండ్లు అని చూస్తే, మొదటి విషయం ఇంతకు ముందు మాట్లాడినట్టుగా బడ్జెట్ అంటే ఏంటి? బడ్జెట్ అంటే ప్రభుత్వం చేసే ఖర్చు, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం లెక్క చెప్పడం. ఈ లెక్క చెప్పేప్పుడు ప్రభుత్వానికి ఎంత ఆదాయం ఉంటే అంత ఎక్కువగా ప్రజల కోసం ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అది సరైంది. అయితే ఆదాయం ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి? ఖర్చు ఎవరికి పెట్టాలి? ఇక్కడే ఉంది తిరగాసంతా. మిగతా గవర్నమెంట్లు, మనం కోరుకునే గవర్నమెంట్లకు ఉండే తేడా కూడా అది. అన్ని గవర్నమెంట్ చేసే పని కొంతమంది దగ్గర వసూలు చేస్తాయి, కొంతమంది ఖర్చు పెడతాయి. అందరూ చేసే పని అదే. కానీ ప్రజల గవర్నమెంట్ అంటే ఏంటి? ప్రజలు మేలుకోరే గవర్నమెంట్ అంటే ఏంటి? ప్రజలు మేలుకోరే గవర్నమెంట్ అంటే బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర ఎక్కువ వసూలు చేయాలి, పేదవాళ్ళకి ఇది ఎక్కువగా పంచాలి. ఇప్పుడు కరెంట్ సబ్సిడీ అంటున్నాం. కరెంట్ క్రాస్ సబ్సిడీ అంటే ఏంటి? కరెంట్ ఉత్పత్తి కావడానికి 5 రూపాయలు ఖర్చు అవుతుంది అనుకోండి. కరెంట్ ఉత్పత్తి కావడానికి 5 రూపాయలు ఖర్చు అయితే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ కి ఇచ్చే కరెంటుని 10 రూపాయల యూనిట్ వసూలు చేస్తారు. వాళ్ళకి 5 రూపాయలకే ఖర్చు అయినా సరే 10 రూపాయలు వసూలు చేస్తారు. ఆ ఎక్కువ వచ్చిన డబ్బుని దళితులకు, గిరిజనులకు 200 రూపాయల కరెంట్ మాఫీ అంటున్నాం. మాఫీ అంటే కరెంట్ ఉట్టిన ఉత్పత్తి కాదు కదా, అది కూడా ఖర్చు అవుతుంది. పేదలకు ఇచ్చే ఉచిత కరెంట్ కూడా ఖర్చు అవుతుంది. వ్యవసాయానికి ఇచ్చే ఉచిత కరెంట్ కూడా ఉత్పత్తి కావడానికి ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ఎక్కడి నుంచి రావాలి? గవర్నమెంట్ పెడితే దివాళా తీస్తుంది, గవర్నమెంట్ పనిచేయదు. కాబట్టి గవర్నమెంట్ పెట్టడం కాదు, గవర్నమెంటే పెట్టాలి. కానీ గవర్నమెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఉన్నోడి దగ్గర వసూలు చేయాలి, లేనోడికి పెట్టాలి. అది సరైనటువంటి ప్రజా ప్రభుత్వం అవుతుంది. ఇప్పుడు మనం చూడాల్సింది ఇదే. మోడీ గవర్నమెంట్ రేపు పెట్టబోయే బడ్జెట్ లో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నోళ్ళ దగ్గర ఎంత వసూలు చేస్తున్నాయి, పేదవాళ్ళకి ఎంత పెడుతున్నాయి, లేదంటే పేదవాళ్ళు నెత్తి కొట్టి ఉన్నోళ్ళకి ఏమైనా దోషి పెడుతున్నాయా? ఇది మనం చూడాలి. ఈ ప్రకారంగా చూస్తే మొన్న పెట్టిన కేంద్ర బడ్జెట్ లో 50 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో పేదవాళ్ళని దోస్తున్నారు. ధరల పేరుతో, ఇంకా సబ్సిడీల కోత పేరుతో, వివిధ డిపార్ట్మెంట్ల కోత పేరుతో, సంక్షేమం, సాంఘికం, రూరల్ డెవలప్మెంట్, వ్యవసాయం, అనేక పద్ధతులకంతా కోతలు పెడుతున్నారు. దీనంతా తీసుకుపోయి పెద్ద పెద్ద కార్పొరేట్ శక్తులకు దోచి పెడుతున్నారు. కార్పొరేట్ శక్తులు ఎందుకు దోచి పెడుతున్నారు? వాళ్ళు ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు మోడీ గవర్నమెంట్ వాళ్ళు. ఏమనంటే, కార్పొరేట్లు అంటే ఎవరు? మీరు ఏదో డబ్బులు ఉన్న వాళ్ళు అని వాళ్ళ మీద ఏడిస్తే ఉపయోగం లేదు. వాళ్ళు 1,00,000 కోట్లు ఉన్నా సరే వాళ్ళు ఏమి జేబులో పెట్టుకుని ఇంట్లో కూర్చోవట్లేదు. 1,00,000 కోట్లు పెట్టుబడులు పెడుతున్నారు, పరిశ్రమలు పెడుతున్నారు, ఉత్పత్తి చేస్తున్నారు, దేశానికి ఉపయోగపడుతున్నారు, ఉద్యోగాలు ఇస్తున్నారు. కాబట్టి అట్లాంటి కష్టపడుతున్న పెట్టుబడిదారులకు ఇంకా సహాయం చేస్తే ఇంకా ఎక్కువ పెట్టుబడులు పెడతారు, ఎక్కువ ఖర్చు పెడతారు, ఎక్కువ ఫ్యాక్టరీలు పెడతారు, ఎక్కువ ఉద్యోగాలు ఇస్తారు. అందుకోసం వాళ్ళకి సబ్సిడీలు ఇస్తున్నారని చెప్తున్నారు. సబ్సిడీలు పెద్దవాళ్ళకి ఇచ్చేది రహస్యమే కదా, అందరికి తెలుసు. అది పార్లమెంట్ లో అందరి ముందు బడ్జెట్ పెడతారు. పెట్టినప్పుడు పెద్దవాళ్ళకి ఎందుకు ఇస్తున్నామని చెప్తున్నారు వాళ్ళు. పెద్దవాళ్ళ ప్రభుత్వం మాది అందుకని ఇస్తున్నామని చెప్పట్లా. పెద్దవాళ్ళకి ఇస్తేనే వాళ్ళు ఫ్యాక్టరీ పెడితేనే కొత్త ఉద్యోగాలు వస్తాయి, పేదలకు ఉద్యోగాలు రావడం కోసం ఈ పని చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. ఇది తప్పుడు సిద్ధాంతం అని మనం చెప్తున్నాం. ఇది తప్పుడు సిద్ధాంతము. ఇది అనేక సంవత్సరాలు అమలు జరుపుతున్నారు, దీని ఫలితాలు రావట్లేదు. ఎందుకని రావట్లేదు? మన ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే నువ్వు ఎక్కువ సబ్సిడీలు ఉన్న వాళ్ళకి, కోటీశ్వర్లకు, పెట్టుబడిదారులకు ఇచ్చి ఎక్కువ ఉత్పత్తి చేస్తే సరిపోదు. ఇప్పుడు చెప్పుల ఫ్యాక్టరీ ఉంది, 1,00,000 జతల చెప్పులు తయారు చేస్తుంది. ఇంకా ఎక్కువ తయారు చేయాలని చెప్పి చెప్పుల ఫ్యాక్టరీ వాళ్ళకి నువ్వు సబ్సిడీలు ఇచ్చి, రాయితీలు ఇచ్చి, పన్నుల కోతలు ఇచ్చి వాళ్ళకు ఉత్సాహపరిచావనుకో, ఇంకో 1,00,000 జతలు ఎక్కువ ఉత్పత్తి చేస్తారు. ఉపయోగం లేదు. అసలు భారతదేశాన్ని పట్టిన కర్మ ఏంటంటే తయారయ్యే చెప్పుల జత కొనే దిక్కు లేదు. కొత్త తయారు చేస్తే ఏం చేస్తాడు? అందుకే తయారైన సరుకులు అమ్ముడుపోవట్లేదు దేశంలో. అది చెప్పులు కావచ్చు, బట్టలు కావచ్చు, కుర్చీలు కావచ్చు, ఫోన్లు కావచ్చు, లేదు ఇంకే సమస్త వస్తువులు, ప్రతి వస్తువు కూడా తయారైంది, అమ్ముడుపోవట్లేదు. ఇంకా తయారు చేయని తయారు చేసే వాళ్ళకు సబ్సిడీ ఇస్తే, వాళ్ళకు ఎంకరేజ్ చేసి రాయితీలు ఇస్తే ఉపయోగం లేదు. ఇది తప్పుడు పాలసీ అని మనం చెప్తున్నాం. మరి ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే ఏం చేయాలి? తయారయ్యే సరుకు అమ్ముడుపోయేటట్టు చేయాలి. అమ్ముడుపోయేటట్టు చేయాలంటే ప్రజలకు అవసరం ఉండాలి, కొనే అవసరం ఉందా లేదా? ప్రజలకు తప్పనిసరిగా కొనే అవసరం ఉంది, కానీ కొనేదానికి జేబులో డబ్బులు లేవు. అందుకే మనం చెప్పే, ప్రజా సంఘాలు చెప్పే ముఖ్యమైన సూత్రం మీరు ప్రతి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రజల్లో ప్రతి మనిషికి చేరాల్సిన మాట ఏంటంటే, పేదవాళ్ళ కొనుగోలు శక్తి పెంచే చర్యలు బడ్జెట్ లో ఉండాలి. పేదవాళ్ళ కొనుగోలు శక్తి పెంచడం అంటే వాళ్ళ జేబులోకి డబ్బు రావాలి. జేబులోకి డబ్బు రావాలంటే
ఏం చేయాలి? ఇప్పటికే డబ్బు వస్తున్న వాళ్ళకి జీతం పెంచాలి. ఇప్పటికే జీతం వస్తుంది, ఆ జీతాలు పెంచే పని చేయాలి. జీతాలు లేవు, ఉద్యోగాలు ఇచ్చే పని చేయాలి. ఉద్యోగాలు ఇచ్చే పని, జీతాలు పెంచే పని కాకుండా కూడా జనం ఉన్నారు, వాళ్ళకి సబ్సిడీలు ఇచ్చే పని చేయాలి, రాయితీలు ఇచ్చే పని చేయాలి. లేదు ఎస్సీ కార్పొరేషన్లు, బీసీ కార్పొరేషన్లకు కార్పొరేషన్లు పెట్టారు అందంగా. రేవంత్ రెడ్డి సర్కార్ కూడా చాలా కార్పొరేషన్లు 50 దాకా అనౌన్స్ చేసింది. ఇప్పుడు దానికి డబ్బులు లేవు. లేదు డబ్బులు కేటాయించిన కేసీఆర్ ప్రభుత్వం కూడా దానికి ఖర్చు పెట్టలేదు. 57 కోట్లు కేటాయించి కూడా ఖర్చు పెట్టలేదు. దీనివల్ల ఉపయోగం లేదు. బడ్జెట్ లో కేటాయించినంత ప్రజల కోసం ఖర్చు పెడితే ప్రజలు ఏం చేస్తారో దాన్ని, ఒక 50 రూపాయలు జేబులోకి వచ్చినవాడు ఆ 50 రూపాయలు ఏం చేస్తాడు? పోయి చెప్పులు కొనుక్కుంటాడు కదా. అప్పుడు ఆర్థిక వ్యవస్థ కిందకి నడుస్తుంది. ఇది మన ప్రజా సంఘాలు చెప్పే ప్రత్యామ్నాయం. అందుకే మోడీ ప్రభుత్వానికి మనం చెప్పేది, పేద ప్రజలకు ఎక్కువ ఖర్చు పెట్టు. బడ్జెట్ లో ఎక్కడెక్కడ తక్కువ ఖర్చు పెట్టారు మన వాళ్ళు చాలా లెక్కలు చెప్తారు. గ్రామీణ ఉపాధి పథకం ఉంది, దానికి ఎంత కేటాయించారు? 86,000 కోట్లు కేటాయించారు. 86,000 కోట్లు ఏ మూలకు వస్తుంది? పోయిన సంవత్సరం కూడా అంతే, అది దాదాపు. మరి ధరలు పెరిగినాయి. పట్టణాలకు కూడా ఉపాధి హామీ కావాలని అంటున్నాం మనం. ఇంకా గ్రామాల్లో చాలా మంది కార్డు లేని వాళ్ళు ఉన్నారు, ఉపాధి హామీ పథకంలో రోజులు తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కావాలంటే కనీసం 2 లక్షల కోట్లు కేటాయించాలి. 2 లక్షల కోట్లు కేటాయించకుండా కేవలం మళ్ళీ 86,000 కోట్లే కేటాయించారు గ్రామీణ ఉపాధి పథకానికి. ఇట్లాగే మిగతా అన్ని కూడా. అందుకే ఇవన్నీ పెంచాలనేది మనం చెప్తున్నాం. ఇవన్నీ పెంచాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మరి ఇంతకుముందు చెప్పాం కదా, ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెట్టాలని మనం చెప్తున్నాం చాలా మార్గాలు. కానీ ఆదాయం ఎక్కడి నుంచి రావాలి అది కూడా చెప్తున్నాం మనం. అది మిగతా వాళ్ళు చెప్పండి, మనం చెప్పేది తేడా. మనం చెప్పే ఆదాయం వచ్చే మార్గం ఏంటంటే స్పష్టంగా సూటికి చెప్పేది, ఇందాక వీరయ్య గారు ప్రస్తావించాడు. ఈ దేశంలో 200 కంపెనీలు, శతకోటీశ్వర కంపెనీలు ఉన్నాయి. శతకోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళ ఆస్తులు లక్షల కోట్లకు ఉంది. మనం ఒక్కటే చిన్న మాట చెప్తున్నాం, ఇక్కడ ఆదాయం పన్ను ఉంది దేశంలో, మన దేశంలో, కానీ సంపద పన్ను లేదు. చాలా దేశాలు సంపద పన్ను ఉంది. సంపద ఉంటే వాడు పర్సంటేజ్ కట్టాలి. ఆ రకంగా చూసి 4% సంపద పన్ను వేయమని మనం డిమాండ్ చేస్తున్నాం. అంటే వాడు 100 రూపాయలు ఉంటే, 100 రూపాయల సంపద ఉంటే 4 రూపాయలు ట్యాక్స్ అయ్యి. ఎవరికి? సంపద ఉన్న ప్రతివాడు కాదు. ఈ మాట చెప్పగానే మీ ఊళ్ళో పోయి రైతు ఇంటి గట్టిగా బిల్డింగ్ ఉన్నాడు చూసి సంపద పన్ను ఏమని చెప్తున్నారు మన వాళ్ళు అని అంటే వాడి పన్ను వ్యతిరేకిస్తుంటాడు. నా ఇంటి మీద పన్ను వేస్తారేమో. 200 మందికి మనం చెప్పేది, 200 మందికి ఒక్కొక్కడికి 100 కోట్ల ఆస్తులు ఉన్నాడు, లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాడు. ఈ 200 మందికి 4% చొప్పున పన్ను వేస్తే 100 లక్షల కోట్లు వస్తాయి. 100 లక్షల కోట్లు వస్తాయి గవర్నమెంట్ కి. ఎంత పనైనా చేయొచ్చు, ఎన్ని సబ్సిడీలని ఇవ్వచ్చు, ఎన్ని ఇళ్ళైనా కట్టవచ్చు, ఎన్ని వైద్యశాలైనా కట్టవచ్చు, ఎంతమంది పేదవాళ్ళకైనా ఉద్యోగాలు వచ్చి కొత్త ఫ్యాక్టరీలు పెట్టవచ్చు. ఇది మనం చెప్పేటువంటి పరిష్కారం. ఈ పరిష్కారం ఎంతగా ప్రజల్లోకి ఎక్కించగలిగితే, ఎంతగా ఉద్యమం ఉధృతంగా చేయగలిగితే అప్పుడు అంతగా ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు రెండో విషయం, రైతాంగానికి, గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం దుస్థితిని తొలగించకుండా ఈ దేశం బాగుపడటం అసాధ్యం, అసంభవం. మనకు తెలుసు, సంవత్సరం పాటు ఢిల్లీ కేంద్రంగా రైతులు ఎంత పెద్ద పోరాటం చేశారు. మొండోడనుకున్న మోడీ కూడా మెడలు ఉంచి ఆ 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేయించుకున్న చరిత్ర మన ప్రజా సంఘాలకు, రైతు సంఘాలకు ఉంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఆ సందర్భంగా మోడీ ఇచ్చిన హామీ ఇంతవరకు నెరవేరలేదు. అంటే గిట్టుబాటు ధర ఏదైతే స్వామినాథన్ కమిషన్ చెప్పిందో, పండిన పంట మీద ఎంత ధర వేయాలి, ఖర్చులు ఎంత లెక్క కట్టాలని, 50% ఎక్స్ట్రా వేయాలని ఈ సూత్రం పాటించట్లేదు ప్రభుత్వం. ఆ ధర నిర్ణయించడం లేదు రైతులు పండించిన పంటకు. ఇది చెయ్యాలి, దాన్ని లీగలైజ్ చేయాలి, చట్టంలో ఉండాలి. ఏదో ఒక జీవో ఇవ్వటం, లేదో గవర్నమెంట్ ఒక ప్రకటన చేయడం కాదు, చట్టమే చేయాలి. చట్టం చేస్తే అప్పుడు మార్కెట్ లో రైతు గట్టిగా నిలదీసి అడగడానికి అవకాశం ఉంటుంది, అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది రెండో డిమాండ్ మనం చెప్తున్నాం. మొత్తం భారతదేశాన్ని వర్తించే విధంగా వ్యవసాయ పంటలకు మినిమం వేజ్ ఇచ్చే, కనీస పంట ధర ఇచ్చే విధంగా చట్టపరం చేయాలి అనే రెండో డిమాండ్ గా మనం పెడుతున్నాం. అట్లాగే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ని ప్రైవేటైజ్ చేయడం అనేది చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. దీనివల్ల కార్మికుల హక్కులకు భంగం కలుగుతోంది. కార్మిక చట్టాలు తీసుకొచ్చి వాటిని ఇంకా బలహీనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రైవేటీకరణ అనే దాన్ని మనం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అట్లాంటి ప్రతిపాదనలన్నింటినీ కూడా మనం విరమించుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు ఎల్ఐసిని ప్రైవేటీకరణ చేసే దానికోసం ఈ బడ్జెట్ లో ప్రతిపాదన ఉంది. ఇట్లాంటి అన్ని కూడా వెనక్కి తీసుకోవాలి ఫైనల్ బడ్జెట్ ఆమోదించే లోపుగా అనేది మనం డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు ఇందాకే చెప్పినట్టుగా 86,000 కోట్ల రూపాయలు కేటాయించినటువంటి ఉపాధి హామీ పథకానికి కనీసం 2 లక్షల కోట్లు కేటాయించాలి
దానికి రెట్టింపు చేయాలి అని చెప్పి మనం అడుగుతున్నాం. ఇది ఒక ముఖ్యమైన డిమాండ్. దాంతోపాటు గ్రామాల్లో ఉన్నటువంటి చౌకధరల దుకాణాలు పేరుకు మాత్రం నడుస్తున్నాయి. దాంట్లో బియ్యం మాత్రం అక్కడక్కడ ఇస్తున్నారు, కొన్ని చోట్ల అక్రమాలు జరుగుతున్నాయి. కొత్తగా రేషన్ కార్డు ఇవ్వట్లేదు. కాబట్టి ప్రజలందరికీ కనీస ఫుడ్ గ్యారంటీ, తిండి గ్యారంటీ ఉండాలంటే, ఆ రేషన్ అందరికీ అందేట్టుగా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళకు కార్డు రావాలి, అర్హులైన వాళ్ళందరికీ. దాంతో పాటు ఉప్పు పప్పుతో సహా 14-16 రకాల వస్తువులు కేరళలో ఇచ్చినట్టుగా అన్ని రకాల వస్తువులు ఇవ్వాలి, ఒక బియ్యం మాత్రమే ఇస్తే సరిపోదు. ఈ రకమైన డిమాండ్ చేయాలి మనం. అది జరగాలంటే ఆ స్కీమ్ కు అవసరమైన బడ్జెట్ ని విపరీతంగా పెంచట్లేదు ఈ గవర్నమెంట్, కాబట్టి దానికి పెంచాలి. దీంతో పాటు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళ సంక్షేమం కోసం ఏదైతే చర్యలు తీసుకుంటున్నారో అరకొరగా ఉంటున్నాయి. వాటి బడ్జెట్ కూడా తగ్గిస్తున్నారు, పైకి కేటాయించినప్పటికీ ఖర్చు పెట్టట్లేదు. ఈ ధోరణులు మానుకొని ఎస్సీ ఎస్టీ అట్లాగే బీసీ కార్పొరేషన్లు వీటన్నిటి కూడా తగిన విధంగా బడ్జెట్ లో కేటాయింపు జరగాలనేది మనం చెప్తున్నటువంటి మరొక ఇది. అట్లాగే కార్మికుల్లో ఈ సెంట్రల్ స్కీమ్ కార్మికులు, వాళ్ళు ఏమంటారు, స్కీమ్ వర్కర్స్ లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గౌరవ వేతనం అనే పేరుతోటి వాళ్ళ శ్రమం దోపిడీ చేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలి. మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళకి అవసరమైన హక్కులు ప్రసాదించాలి, కనీస వేతనాలు అమలు జరపాలి, కనీస సౌకర్యాలు అన్ని అమలు జరగాలని చెప్పి కోరుతున్నాం. ఈ 8 డిమాండ్లతోటి మన సదస్సు ఒక గట్టి తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా పంపించాల్సిన అవసరం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళ ఆలోచన కోసం, కానీ ప్రజలు ఒత్తిడి జరగాలంటే జిల్లాల్లో కూడా రాబోయే కాలంలో ఈ సమస్యల పైన సదస్సులు, ర్యాలీలు, ఇంకా అనేక రకాల కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు రాబోయే కాలంలో రాష్ట్ర బడ్జెట్ లో ఏ అంశాలు ఉండాలో కూడా మనం ఇప్పటి నుంచే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది. నిజానికి ఆయన చెప్పిన వాగ్దానాలు ఏదైతే ఉన్నాయో ఎన్నికల్లో, ఆ వాగ్దానాలు అమలు జరగాలంటే ఇప్పుడు కేటాయిస్తున్న రీతిగా కేటాయిస్తే ఇంకొక 50 ఏళ్ళు కూడా పూర్తి కావాలి. అట్లా కాకుండా తగిన విధంగా కేటాయింపులు జరపాలి. లేదు కేటాయింపులు జరపలేరు అని చెప్తున్నాడు. కేసీఆర్ కాలంలో 7 లక్షల కోట్ల అప్పులు చేశాం, ఆ అప్పులు ఉండడం వల్ల మేము చేయలేకపోతున్నాం అంటే అప్పుల విషయం ఇదివరకు తెలుసు, కొత్తగా తెలిసిందే లేదు. ప్రతి బడ్జెట్ లో అప్పులు ఎంత ఉన్నాయో, ఆదాయాలు ఎంత ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఆ సాకుతోటి వాగ్దానాలు వెనక్కిపోవటం కాదు. లేదు వాస్తవంగానే ఏదైనా వాగ్దానం అమలు జరపలేకపోతున్నాం అంటే ఆల్ పార్టీస్ మీటింగ్ పిలవండి, అందరు స్టేక్ హోల్డర్స్ పిలవండి, చర్చలు చేయండి. ఫలానా ఐటమ్ మేము అమలు జరపలేకపోతున్నాం అని చెప్పి ప్రజాస్వామ్యయుతంగా చర్చ చేయండి. అంతే తప్ప రాజకీయ భూకరింపుల కోసం, లేదా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల కోసం 4 మాటలు చెప్పడం, ప్రజలు మోసగించడం, ఇది జరగకూడదు. అలా జరిగితే మీకు చెల్లుతుందేమో, కానీ ఈ ప్రజా సంఘాల ముందు మాత్రం చెల్లదు. ఖచ్చితంగా ఈ ప్రజా సంఘాల ఐక్య పోరాటాలు భవిష్యత్తులో ముందుకు పోతాయి, మీ ప్రభుత్వాలు నిలబెడతాయి. మీరు కానీ అది పాటించకపోతే గత పాలకులకు ఏ గతి పట్టిందో మీకు కూడా గతి పట్టక తప్పదు అని చెప్పి ప్రజా సంఘాల వేదిక